ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. నవంబరు 30వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నటికై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో ఉన్న 22 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం. ఈ మండలంలో మొత్తం 20 గ్రామాలు ఉన్నాయి. ఈ 20 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు రక్షింపబడినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యల్లో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 20 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ సదాశివనగర్ మండలంలో ఉన్న 20 గ్రామాల ప్రజలను, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. యేసయ్య, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావముని పొందుకొనమని. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఎవరైతే మీ పరిచర్యకు అభ్యంతరకరంగా ఉన్నారో, ఎవరైతే మీ పరిచర్యకు ఆటంకంగా ఉన్నారో స్వామి, వారిని మీరు కనికరించి వారిని ఆకర్షించుకుని మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య వింటున్న సహోదరులారా, ఈ నెల 27వ తేదీ నుండి జరుగుతున్న శక్తివంతమైన 108 గంటల ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థన చేయటానికై ప్రభు కృప చూపిస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 10వ అధ్యాయము 25వ మాట నుండి 27వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, నేను నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అని ప్రభువును శోధిస్తూ అడుగుతూ ఉన్నాడు. మీరు దయచేసి గమనించాలి. శోధించడం అంటే ఇబ్బంది పెట్టడం కాదు. తనకున్న ఆసక్తిని బట్టి
తనకున్న ఆలోచన బట్టి లేదా తనకున్న విధానాన్ని బట్టి ప్రభువుని అలగడిగి ఉండవచ్చు. దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రభువుని పదే పదే అడుగుతూ వచ్చాడు అని చెప్పాలి. యేసు ప్రభు అంటున్నారు, ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడింది, నువ్వేమి చదువుచున్నావు అని ప్రభు అడిగారు. అందుకు ఆ వ్యక్తి అంటాడు, ధర్మశాస్త్రంలో నీ ప్రభువుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకంతో ప్రేమించాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్తూ ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ వ్యక్తి మాట చెప్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదువుతూ ఉన్నాడు. అందుకే ప్రభు అడిగినప్పుడు ఆ వ్యక్తి చాలా స్పష్టంగా తెలియచేశాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రం గురించి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు ఆ వ్యక్తి అంత ఖచ్చితంగా చెప్పినట్లు మనము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మనము ధ్యానించి మన హృదయంలో ప్రభు మనల్ని అడిగినప్పుడు నెమర వేసుకున్న మాటలు మనము తెలియచేయాలి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీకు ఒక ప్రేమపూర్వకమైన ప్రశ్న. ఈరోజు మీరు బైబిల్ చదివారా? ఈరోజు మీరు బైబిల్ వాక్యాన్ని ధ్యానించారా? ఈరోజు బైబిల్ వాక్యాన్ని మీరు నెమర వేసుకున్నారా? ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రతి దినము ధ్యానిస్తారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే నెమర వేసుకుంటారో వారికి ప్రభు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు. ఈ ఉదయకాల సమయంలో రండి, ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని పఠించినట్లుగా దేవుని వాక్యాన్ని పఠించి మనము ఆత్మీయంగాను మనము ఆరోగ్యంగాను ఉందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో గొప్ప దేవుడా, మీ మెల్లని స్వరంతో మీరు మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు వందనాలు. కృప చూపించండి. గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించినట్లుగా మీ వాక్యాన్ని అన్ని సమయాల్లో మేము ధ్యానించుటకు మీ కృప చూపించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.